వెల్కమ్ టు న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సుపరిపాలనలో తొలి అడుగు అనే నినాదంతో నిర్వహించిన సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని పార్టీకి పనిచేసిన ఉత్తమ కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విజయాల వెనుక కార్యకర్తల అంకిత భావమే ప్రధాన శక్తిగా నిలిచిందన్నారు. పార్టీ కోసం పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ఈ గుర్తింపు చెందుతుందన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో భవిష్యత్ నాయకులుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ బాబు నిలుస్తారని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. అనుభవంతో కూడిన పాలనకు చంద్రబాబు నాయుడు ప్రతీకగా ఉంటే యువ ఆశయాలను ప్రతిబింబించే నాయకుడిగా లోకేష్ బాబు ఎదుగుతున్నారని పేర్కొన్నారు. ఆవేశానికి తావు ఇవ్వకుండా పరిస్థితులను లోతుగా విశ్లేషించి ఆలోచించి ముందుకెళ్లే నాయకుడు లోకేష్ బాబు అని కొనియాడారు. పార్టీ వ్యవస్థను ఆధునీకరించడంలో, కార్యకర్తలను సమన్వయం చేయడంలో ఆయన చూపిన దూరదృష్టి ప్రశంసనీయమని తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 164 సీట్లు సాధించడంలో లోకేష్ బాబు వ్యూహాత్మక ఆలోచన కీలక పాత్ర పోషించిందని ఎమ్మెల్యే వెల్లడించారు. నియోజకవర్గాన్ని ప్రతి క్లస్టర్ ను సూక్ష్మంగా అధ్యయనం చేసి రూపొందించిన ప్రణాళికలు పార్టీకి అపూర్వ విజయాన్ని అందించాయని అన్నారు. ఐటీడీఏ విభాగం పాత్రను గుర్తించిన అధిష్టానం ఎన్నికల్లో ఐటీడీఏ విభాగాన్ని సమర్థవంతంగా వినియోగించుకున్న కార్యకర్తల సేవలను పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా గుర్తించిందని ఎమ్మెల్యే తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రచారంలో ఉపయోగించడంతో పాటు క్షేత్రస్థాయిలో సమాచారాన్ని వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఐటీడీఏ విభాగం కీలకంగా పనిచేసిందన్నారు. కావలి నియోజకవర్గ పరిధిలోని 12 క్లస్టర్లలో అహర్నిశలు శ్రమించి పనిచేసిన 134 మంది కార్యకర్తలకు పార్టీ తరపున గుర్తింపు లభించిందని, వారందరికీ ఈ కార్యక్రమంలో ప్రశంసా పత్రాలు అందజేశామని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వెల్లడించారు. ఈ గౌరవం కార్యకర్తల మరింత ఉత్సాహాన్ని నింపుతుందని, భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక, కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని, వారి కష్టం, త్యాగం వల్లే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇదే ఐక్యత, ఇదే నిబద్ధతతో ముందుకు సాగితే కావలి నియోజకవర్గంలో టీడీపీ మరింత బలపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాబోయేటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన భవిష్యత్తు నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆశా జ్యోతి, భావితరాలకి నాయకత్వం వహించబోతున్నటువంటి మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఒక వినూతనమైనటువంటి కార్యక్రమాలు శ్రీకారం చుడుతూ తన యొక్క రాజకీయ పరిపక్వత, రాజకీయ పురంధరత ఈ రాష్ట్రాన్ని ఒకవైపు ఇండస్ట్రియల్ పరంగా అభివృద్ధి చేస్తూ భావి భారత పౌరులైనటువంటి విద్యార్థులకి నాణ్యమైన విద్యను అభ్యసించే విధంగా వ్యవస్థని మార్పులు తెస్తూ తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో ఒక ఉన్నతమైనటువంటి పార్టీగా, రాక్షస పాలన అంతమొందించినటువంటి నిన్నటి ఎన్నికలకు ధీటుగా 2029లో ఈ రాష్ట్రంలో మళ్ళా తెలుగుదేశం గెలిచే విధంగా అడుగులు వేస్తూ అందరినీ నడిపిస్తూ మనందరికీ మార్గదర్శకంగా ఉంటూ ఈ రోజున మన నాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారు దేశ చరిత్రలో ఏ పొలిటికల్ పార్టీకి లేనటువంటి నెట్వర్క్, కోటి సభ్యత్వాలు తీసుకున్నటువంటి వైనం, తెలుగుదేశం కార్యకర్తలు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటే వాళ్ళకి ఆర్థిక సహాయం, కుటుంబాన్ని కోల్పోతే పిల్లలకి విద్య, అనుకోని పరిస్థితుల్లో యాక్సిడెంట్లు జరిగితే 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం, ఒకవైపున కార్యకర్తలు అందరినీ కూడా కాపాడుకుంటూ పార్టీ అనేది తల్లి లాంటిది, ఆ మహావృక్షాన్ని పెంచుకుంటూ పోవాలి. పెంచుకుంటూ పోతున్నప్పుడే
ఆ చెట్టు నీడన కార్యకర్తలందరూ సేద తీరడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడో ఒక ఆవేశమైన నిర్ణయాలు తీసుకుంటే దానివల్ల మనం 5 సంవత్సరాలు మళ్ళా పరితపించాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా ఆవేశాలకు తావు ఇవ్వకుండా ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఒక పరిణితి చెందినటువంటి ఒక గొప్ప నాయకుడిగా అటువైపున తాతని ఇటువైపున తండ్రిని తలపిస్తూ ఈరోజు నూతన శకానికి నాంది పలుకుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో మన తెలుగుదేశం పార్టీలో కార్యవర్గ సభ్యులతో పాటు ఉన్నటువంటి పార్టీయే కాదు, ఇంకొక కొత్త దానికి నాంది పలకాలనేటువంటి ఉద్దేశంతో క్యూబ్ అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చి బూత్ లెవెల్ దగ్గర నుంచి గ్రాస్ రూట్లో ఉండే బూత్ లెవెల్ దగ్గర నుంచి బూత్ లెవెల్కి అధ్యక్షుడితో పాటు కార్యనిర్వాహక సభ్యులందరూ ఉంటారు. కానీ ఒక డెడికేటెడ్గా ఓటర్ లిస్టు అధ్యయనం కానించి ఓటర్ల యొక్క మనోగతాలు కానించి ఓటర్ల యొక్క మార్పులు కానించి అన్నీ తెలుసుకునేదానికి బిఎల్ఏతో స్టార్ట్ అయినటువంటి ఈ క్యూబ్ సిస్టమ్ కొద్దిమంది బిఎల్ఏల మీద ఒక యూనిట్ ఇన్ఛార్జీలు గాను, యూనిట్ ఇన్ఛార్జీలు అందరి మీద క్లస్టర్స్ గాను 3 స్టేజీలలో ఈ రోజున క్యూబ్ని డిజైన్ చేసి నిన్నటి జరిగిన ఎన్నికలలో దాన్ని ప్రవేశపెడితే దాని ఫలితాలు 175 సీట్లకి 164 సీట్లు వచ్చినాయి అంటే అది లోకేష్ గారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆలోచనకి అర్థం పడుతుందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి, వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. నాయకులు, సీనియర్ నాయకులు అందరూ కూడా జూనియర్ నాయకుల్ని ఎక్కిరానికున్నటువంటి తరుణం, 2 వర్గాలుగా విడిపోతున్నటువంటి పరిస్థితి. నాయకులు పనిచేస్తుంటే ఎవరైనా కింద కార్యకర్తల లెవెల్లో పనిచేస్తుంటే మేము ఇంతకంటే ఎక్కువ చేసి అలసిపోయి కొంచెం ఆకుండా అయినటువంటి పరిస్థితులు వస్తుంటే ఈ కార్యనిర్వాహక సభ్యులకు సంబంధం లేకుండా క్యూబులు తీసుకొచ్చి ఎవరు యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ పార్టీలో సముచితమైన గౌరవము, గుర్తింపు ఉంటుందని దానికి నాంది పలుకుతూ ఈ రోజున తెలుగుదేశం బాడీకి సంబంధించిన వ్యక్తులు కాకుండా క్యూబ్లో ఉన్నటువంటి వ్యక్తుల మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టి నిరంతరం వీళ్ళందరూ కూడా వార్డుల్లో ఆ బూత్లో ఉన్నటువంటి ఓటర్ లిస్టు పరిశీలించడం కానించి నిన్నటి రోజున జరిగినటువంటి సుపరిపాలనలో తొలి అడుగునటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేపట్టితే మన తెలుగుదేశం పార్టీ సంవత్సర కాలం పూర్తయిన తర్వాత ఎలా ఉందో, ఈ సుపరిపాలన మీద ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉందో ఇంటింటికి వెళ్ళి వాళ్ళతో కలిసి 3 నిమిషాల పాటు వాళ్ళతో సంప్రదించి ఆ సమస్యలన్నీ కూడా మైటీడీపీ యాప్లో పొందుపరిచి మీరు చెయ్యండి అని చెప్పినప్పుడు ఈ క్యూబ్ సభ్యులు ఉన్నటువంటి అందరూ కూడా క్లస్టర్ వారీగా క్లస్టర్స్ కానీ, కో క్లస్టర్స్ కానీ, అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జీలు లేదా కో యూనిట్ ఇన్ఛార్జీలు, బిఎల్ఏలు, కో బిఎల్ఏలు అందరూ కూడా కలిసి నిన్నటి రోజున మన కావలి నియోజకవర్గంలో 314 బూతులు ఉన్నటువంటి మన కావలి నియోజకవర్గంలో 55 యూనిట్లుగా విభజించుకొని 12 క్లస్టర్స్గా మనం దీన్ని మార్చుకొని కావలి టౌన్ వరకు 5 క్లస్టర్స్, రూరల్ మండలం 2 క్లస్టర్లు, భోగోలు మండలం 2 క్లస్టర్లు, దగదత్తి మండలం 1 క్లస్టరు, అల్లూరు మండలం 2 క్లస్టర్లుగా మొత్తం 12 క్లస్టర్స్గా దీన్ని మార్పు చెంది నిన్నటి రోజున జరిగినటువంటి కార్యక్రమంలో ఎవరైతే ఉత్సాహంగా పాల్గొన్నారో, ఎవరైతే ఎక్కువ ఇల్లు తిరిగారో, తిరగటం కాదు ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మమేకమై వాళ్ళతో కలిసి మైటీడీపీ యాప్లో మన ఫోటో కూడా పోయినటువంటి యూనిట్ ఇన్ఛార్జో, క్లస్టర్ ఇన్ఛార్జో, బిఎల్ఓ కలిసి అక్కడ ఫోటో దిగినటువంటి వైనాన్ని బట్టి తన పరిధిలో ఉన్నటువంటి క్లస్టర్స్ లో ఉన్నటువంటి ఎంతమంది అయితే హౌస్ హోల్డ్స్ ఉన్నాయో నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఎక్కువ ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఆ క్లస్టర్ ని అక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ఫోటోలు ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ గృహాల వారిగా కౌంట్ చేసినప్పుడు మన కావలిలో ఉన్నటువంటి 12 క్లస్టర్స్ లో 5 క్లస్టర్స్ లో ఈ రోజు మొదటి స్థానంలో ఉన్నారని,
వారికి ఒక ప్రశంసా పత్రాన్ని అందించండి. అది ముఖ్యమంత్రి చేతుల మీదుగా తయారు చేసిన పత్రంగా లోకేష్ గారి సంతకంతో మనల్ని గుర్తిస్తూ అప్రిషియేట్ చేస్తూ మన యొక్క సేవలను తెలుగుదేశం పార్టీ పోర్టల్లో పెట్టే విధంగా, కావలి ప్రజానికానికి తెలిసే విధంగా, తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా వాళ్ళని అభినందించే విధంగా ఫంక్షన్ క్రియేట్ చేయాలని ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇప్పటికిప్పుడు అనుకున్నప్పటికీ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి మన కార్యకర్తలందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కుటుంబంలో ఒక వ్యక్తికి అప్రిషియేషన్ వస్తే మనందరం కూడా అప్రిషియేషన్ గా భావిస్తూ ఆ వ్యక్తిని ప్రోత్సహించడానికి, ఆ వ్యక్తిని మీరు బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి నాయకులందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున 314 బిఎల్ఏలు అంటే ఒక బిఎల్ఏతో పాటు కో బిఎల్ఏ అంటే 314 ఇంటూ ఇతర లెక్కన 628 మంది ఈ బిఎల్ఏలుగా ఉన్నారు. యూనిట్ ఇన్ఛార్జీలుగా 55 మందితో పాటు ఇంకొక 55 మంది కోబిఎల్ఏలుగా యూనిట్ ఇన్ఛార్జీలుగా ఉన్నారు. అదేవిధంగా క్లస్టర్స్ 12 క్లస్టర్స్ కలిసి 24 మంది క్లస్టర్ ఇన్ఛార్జీలుగా ఉంటే వాటిలో ఈ రోజున మన పార్టీ 134 మందిని అభినందిస్తూ వీరందరూ కూడా బాగా చేశారని వారికి ఒక లామినేషన్ షీట్ రూపంలో వాళ్ళే ఫ్రేమ్ చేసి అలా దాన్ని మీరు ఎక్కడ పెట్టుకుంటారు అనుకోకుండా ఒక లామినేషన్ పత్రం, ఇది మనకి బహుశా మన డిగ్రీ పాస్ అయినప్పుడు మన కాన్వకేషన్ లో మన డిగ్రీ సర్టిఫికేట్లు కూడా ఈ విధంగా ఎవరు మన ఫీజు కట్టిన చదువుకి ఇంతటి గుర్తింపు ఇవ్వలేదు. అది తెలుగుదేశం పార్టీ యొక్క కర్తవ్యం, తెలుగుదేశం యొక్క గుర్తింపు. ఒక కార్యకర్త కష్టపడ్డ దానికి లామినేట్ చేసి మీ ఇంట్లో అందరూ, ఇంటి బంధువులు వచ్చినా మిత్రులు వచ్చినా అందరూ చూసే విధంగా హాల్లో దీన్ని తగిలించే విధంగా, దీన్ని చూసి వచ్చినటువంటి వాళ్ళు ఇన్స్పైర్ గా భావించి భవిష్యత్తులో మేము కూడా ఇటువంటి పథకాన్ని నారా లోకేష్ బాబు గారి సంతకంతో తీసుకోవాలని ఒక ఆలోచన వచ్చే విధంగా ఈ రోజు ఈ లామినేషన్ చేసి పంపించారంటే మన తెలుగుదేశం పార్టీ ఎంత డెడికేటెడ్ గా ఒక కార్యకర్త కోసం కూడా ఎంత కష్టపడుతుందో, ఎంత ఆలోచిస్తుందో దయించి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని. ఇంత పెద్ద కుటుంబంలో, ఇంత పెద్ద పార్టీలో ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న జరుగుతున్నా వాటిని కాదు మనం ఆలోచించాల్సింది. ఈరోజు 75 సంవత్సరాల వయసులో మన ముఖ్యమంత్రి వయసులు, మన తల్లిదండ్రుల ఇళ్లలో ఒకసారి చూడండి, 75 ఏళ్ళ వయసు ఉన్నటువంటి మన తల్లిదండ్రులు ఇంట్లో ఎలా ఉన్నారు. కానీ ఈ 25 ఏళ్ల వయసులో మన కోసం, మన పార్టీ భవిష్యత్తు కోసం, మనందరి జీవితాలు వెలుగులు నింపడం కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, భావి భారత పౌరులందరినీ తీర్చిదిద్దడం కోసం 75 సంవత్సరాల వయసులో ఈ రోజు ఈ రాష్ట్రం కోసం అకుంఠిత దీక్షతో తాను కష్టపడుతూ తానొక్కడు చాలనని తన తనయుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారిని చిన్న వయసు 43 సంవత్సరాల వయసులో ఆనందంగా ఎంజాయ్ చేయాల్సినటువంటి వయసులో ఈ రాష్ట్రానికి అంకితం చేసి తనతో పాటు తన తనయుడిని కూడా నడిపిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని 2 కళ్ళల్లో చూసుకుంటున్నటువంటి ఆ కుటుంబాన్ని మనందరం కూడా మర్చిపోకుండా తెలుగుదేశం పేరలో మనందరం కూడా కృతజ్ఞత బద్దులుగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ రోజు 134 మందికి ఈ అప్రిషియేషన్ వచ్చినందుకు నేను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. 12 క్లస్టర్స్కి, 50 మంది యూనిట్ ఇన్ఛార్జీలకి, అదేవిధంగా 314 మంది బిఎల్ఏలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, దీంట్లో చిన్న తెలివిగలవాళ్ళు రాజ్కుమార్ చౌదరి, మధుబాబు నాయుడు అందరూ బిఎల్ఏలు ఫోటోలు దిగినారు. వీళ్ళు ఫోటోలు దిగారు, వాళ్ళేమో కెమెరామెన్ గా మిగిలిపోయారు. కాబట్టి ఈ వల్ల మీకు అందరికి రాలేదు. రాబోయే కాలంలో మీరు కూడా ఫోటోలు దిగి మీ ఫోటోలు మైటీడీపీలో పెట్టుకునే విధంగా చేయండి అని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత
తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.